Hello everyone. After understanding the basics of off-page SEO, today we are going to discuss about one of the oldest and most commonly used off-page SEO technique, that is డైరెక్టరీ సబ్మిషన్స్. ఓకే అండి, ఈ సెషన్ మనం కంప్లీట్గా ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది, మనం మన యొక్క వెబ్సైట్ని బ్యాక్లింక్ కోసం అని చెప్పేసి డైరెక్టరీలో ఎలా సబ్మిట్ చేయాలి అనేది మనం చూద్దాము. బిఫోర్ దట్ మీకు నా యొక్క వీడియోస్ అప్డేట్స్ ఏమైనా రావాలని చెప్పేస్తే ఓకే. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ అండ్ ఆల్, ఓకే, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో మీకు అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అండ్ తర్వాత డిజిటల్ మార్కెటింగ్ రిలేటివ్ అన్ని అప్డేట్స్ కూడా ఇక్కడ మీకు అప్డేట్ చేయబడతాయి. ఓకే గైస్, కమింగ్ టు ది డైరెక్టరీ సబ్మిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి డైరెక్టరీ సబ్మిషన్ అంటే ఏం లేదు. డైరెక్టరీ సబ్మిషన్ ఈజ్ అన్ ఆఫ్ పేజ్ SEO టెక్నిక్, రైట్, వేర్ we submit our website or business information to online directories. అంటే ఏం లేదండి, సింపుల్గా దెర్ ఆర్ సమ్ వెబ్సైట్ ఇన్ డిజిటల్ వరల్డ్. ఓకే, డిజిటల్లో కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ ఎలా ఉంటాయంటే మనకి జస్ట్ లైక్ ఎల్లో పేజెస్ లాగా, టెలిఫోన్ డైరెక్టరీస్ లాగా ఉంటాయి. వెరాజ్ లిస్ట్ ఆఫ్ యూఆర్ఎల్స్ స్టోర్డ్ ఇన్ ఏ కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ అన్నట్టు. సో డిజిటల్లో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్లో మన యొక్క వెబ్సైట్ డీటెయిల్స్ని సబ్మిట్ చేయడాన్ని మనము డైరెక్టరీ సబ్మిషన్స్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ఫైన్. అండ్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టే డైరెక్టరీ సబ్మిషన్ అనేది చాలా ఓల్డ్ అండ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఆఫ్ పేజ్ SEO టెక్నిక్ కదా. బట్ కాకపోతే ఓల్డ్కి న్యూకి చిన్న డిఫరెన్స్ ఏంటంటే చూడండి, ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే ఒక 500 డైరెక్టరీస్ సబ్మిట్ చేసేసి హండ్రెడ్స్ ఆఫ్ బ్యాక్ లింక్స్ వచ్చేసాయి అన్నట్టు. దానివల్ల ర్యాంకింగ్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి. బట్ కాకపోతే ఇప్పుడు అలా కాదు. వీ హ్యావ్ టు సబ్మిట్ రిలివెంట్ ట్రస్టెడ్ డైరెక్టరీస్లోనే సబ్మిట్ చేయాలి. నెంబర్ ఆఫ్ డైరెక్టరీస్ సబ్మిట్ చేయడం అనేది వేస్ట్ అన్నట్టు ఇప్పుడు. తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే మనకి బ్రాండ్ ప్రెజెన్స్ పెరుగుతుంది అండ్ లోకల్ SEO సిగ్నల్స్ ఇంప్రూవ్ అవుతాయి అన్నట్టు. ఓకే, అండ్ బిజినెస్ సైటేషన్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అంటే మన యొక్క బిజినెస్ డీటెయిల్స్, ఓకే, బిజినెస్ లొకేషన్స్, కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ అవన్నీ కూడా గూగుల్లో చూపెట్టడానికి హెల్ప్ అవుతుంది. అలాగే రెఫరల్ ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఒకప్పుడు ఏం లేదు, ప్యూర్ మనము డైరెక్టరీ సబ్మిషన్స్ యూజ్ చేసేది ఓన్లీ మనం ఏంటంటే జస్ట్ బ్యాక్ లింక్స్ ఏం చేయాలి, దానివల్ల వెబ్సైట్ టాప్ రావాలనేది ఒకే ఒక టార్గెట్ ఉంటుండే అన్నట్టు. సో డైరెక్టరీ సబ్మిషన్స్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ఏ ఆఫ్ పేజ్ SEO టెక్నిక్స్ వేర్ వి సబ్మిట్ అవర్ వెబ్సైట్ ఆర్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆన్లైన్ డైరెక్టరీస్. జస్ట్ లైక్ టెలిఫోన్ డైరెక్టరీ లాగానే డిజిటల్‌లో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. అవి కేటగరీస్, సబ్ కేటగరీస్ కింద ఉంటాయి. అక్కడ మన యొక్క వెబ్సైట్‌ని సబ్మిట్ చేయాలి. ఎలా సబ్మిట్ చేయాలనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డైరెక్టరీ సబ్మిషన్స్ లిస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే సింపుల్ అండి. గూగుల్ ఓపెన్ చేసి డైరెక్టరీ సబ్మిషన్స్ ఇన్ ఆఫ్ పేజ్ SEO అని మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత చాలా డైరెక్టరీ సైట్స్ వస్తాయి. అందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను ఇది ఫస్ట్ ఇది సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. యాహ్! సో ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మల్టిపుల్ డైరెక్టరీ సబ్మిషన్ లిస్ట్ అనేవి మనకి ఈజీగా కనబడతాయి. ఓకే, మీరు ఇలాగే కిందకి వచ్చి సెర్చ్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డైరెక్టరీ సబ్మిషన్ లిస్ట్ ఉంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టరీ సబ్మిషన్స్ లిస్ట్ అన్నట్టు. ఓకే, ఇక్కడ నియర్లీ 897 డైరెక్టరీ సబ్మిషన్స్ లిస్ట్ ఉన్నాయి. ఓకే, ఏ విధంగా మనం ఫస్ట్ డైరెక్టరీ సబ్మిషన్లో మన యొక్క వెబ్సైట్ని ఏ విధంగా లిస్ట్ చేయాలో చూద్దాము. దాని తర్వాత దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేవి అది కూడా చూద్దాము. అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ డైరెక్టరీ సబ్మిషన్స్ ఉంటాయి అది కూడా చూద్దాము. సో నేను ఆ వెబ్సైట్ యొక్క లింక్ కాపీ చేసుకొని ఇక్కడ వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత యాజ్ పర్ డెఫినేషన్, ఓకే, యాజ్ పర్ డెఫినేషన్ దెర్ ఆర్ ఏమనుంది ఇక్కడ చూడండి, ఈజ్ ఏ ఆఫ్ పేజ్ SEO టెక్నిక్ వేర్ వి సబ్మిట్ అవర్ వెబ్సైట్ ఆర్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ టు ఆన్లైన్ డైరెక్టరీస్, రైట్. సో దిస్ ఈజ్ ఏ డైరెక్టరీ వీ హ్యావ్ టు సబ్మిట్, దట్ మీన్స్ సబ్మిట్ లింక్. మనము సబ్మిట్ లింక్ అని క్లిక్ చేసాము. ఇక్కడ చూడండి 2 టైప్స్ ఆఫ్ లిస్టింగ్స్ ఉన్నాయి. ఒకటేమో ఫీచర్ లిస్ట్, రివ్యూస్ వితిన్ 24 అవర్స్ గ్యారంటీడ్ అప్రూవల్. ఓకే, దట్ మీన్స్ 5 టు ఇట్స్ నియర్లీ $6. అండ్ రెగ్యులర్ లింక్స్, రివ్యూస్ యూజువల్లీ టేక్స్ 8 to 10 వీక్స్, లో ఛాన్సెస్ ఆఫ్ అప్రూవల్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం ఎన్ని డైరెక్టరీ సబ్మిట్ చేసినా సరే మనకు ఛాన్సెస్ ఆఫ్ అప్రూవల్ అనేది జస్ట్ 10% మాత్రమే ఉంటుంది. అండ్ అప్రూవల్ టైం అనేది నియర్లీ 1 నుంచి ఎక్స్క్యూజ్ మీ 90 డేస్ వరకు టైం పడుతుందన్నట్టు. సో మీరు ఆల్వేస్ గో ఫర్ ఫ్రీ థింగ్ ఓన్లీ. ఓకే, వాళ్ళు ఈ టైంలో అప్రూవ్ చేస్తే ఫైన్, అప్రూవ్ చేయకపోతే దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్. ఇది ఒక్క వెబ్సైట్‌లోనే మనకి నియర్లీ 900 డైరెక్టరీస్ ఉన్నాయి. సో నో నీడ్ టు వరీ అన్నట్టు.
ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే కమింగ్ టు ది టైటిల్ ఏదైతే ఈ డైరెక్టరీస్ అడ్మిషన్స్‌లో ఉన్నటువంటి ప్రతి ఫీల్డ్‌ని మనం ఫిల్ చేయాలి. అది కూడా యూనిక్‌గా ఉండాలి. అండ్ ఎప్పుడైనా సరే ఐదర్ ఇట్ ఈస్ ఎ వెబ్‌సైట్ ఆర్ డైరెక్టరీ ఆర్ ఎనీథింగ్ టైటిల్ అని ఉన్న దగ్గర మీరు మీ యొక్క కీవర్డ్‌ని ఎంటర్ చేయండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డైరెక్టరీ సబ్మిషన్‌ని డిజిటోలియన్స్ వెబ్‌సైట్ కోసం చేస్తున్నాం. ఓకే. డిజిటోలియన్ ఈస్ ఎ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ కమ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ రైట్. సో, నేనేం చేస్తున్నానంటే నాది బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని టైటిల్ ఇచ్చాను నా యొక్క బిజినెస్‌కి సంబంధించి. తర్వాత దీని యొక్క యూఆర్ఎల్ నేను కాపీ చేశాను చూడండి. జస్ట్ వన్ సెకండ్. యాహ్! నేను యూఆర్ఎల్ కాపీ చేశాను. అండ్ దాని తర్వాత డిస్క్రిప్షన్ ఇస్తాను దీనికి. ఏమని ఇస్తున్నానంటే సేమ్ డిజిటోలియన్స్ ఈజ్ హైదరాబాద్స్ ఓన్లీ వన్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పేసి ఇక్కడ ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్ పాస్ చేస్తున్నాను. దట్ ఈస్ ఆల్సో ఫైన్. అండ్ మెటా కీవర్డ్స్ ఓకే. ఆల్వేస్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో కీవర్డ్స్ ఎప్పుడు కూడా మీరు ఏ కీవర్డ్స్‌నైతే టార్గెట్ చేస్తున్నారో ఆ కీవర్డ్స్‌ని మీరిక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. దిస్ ఈజ్ వన్ కీవర్డ్ కామా డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఓకే. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఇది మోస్ట్‌లీ మనకి ఒక 52 ఆర్ 200-300 క్యారెక్టర్స్ అలౌ చేస్తది గనక నేను ఒక 3 కీవర్డ్స్ నేను ఇక్కడ పుష్ చేశాను. అండ్ మెటా డిస్క్రిప్షన్ ఏమని ఇస్తున్నానంటే మెటా డిస్క్రిప్షన్ అంటే ఆల్రెడీ మనం ఆన్ పేజ్ ఎస్‌ఈఓలో డిస్కస్ చేసాము. మన యొక్క ఛానెల్‌లో ఉంది. మీకేమైనా డౌట్స్ ఉంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి సెషన్స్ ఉంటాయి. ఇక్కడ ప్లేలిస్ట్ వస్తే మీకు కంప్లీట్ ఆన్ పేజ్ ఎస్‌ఈఓ ఫ్రీ ఉంది ఇక్కడ. ఇది మీరు ఇదంతా కూడా చూడొచ్చు. ఓకే. సో, మెటా డిస్క్రిప్షన్ అనేది రిమెంబర్ వన్ థింగ్ ప్రతి డైరెక్టరీస్ అడ్మిషన్‌లో కూడా మీరు మెటా డిస్క్రిప్షన్ అనేది యూనిక్ రాయడం వల్ల మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. ఎప్పుడు కూడా కాపీ పేస్ట్ చేయొద్దు. సో, మెటా డిస్క్రిప్షన్ ఏందంటే డిజిటోలియన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫరింగ్ రియల్ టైమ్ ఏఐ పవర్ techniques to the students with real-time projects. ఓకే. ఈ విధంగా నేనేం చేశానంటే డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేసాను. అండ్ యువర్ నేమ్ ఆల్వేస్ గివ్ యువర్ బిజినెస్ నేమ్ దట్ ఈస్ డిజిటోలియన్స్ అకాడమీ. అండ్ నేనేం చేస్తున్నానంటే నా మెయిల్ ఐడి ఇస్తున్నాను. టెక్స్టింగ్ program@gmail.com. ఓకే. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది డైరెక్టరీస్ అడ్మిషన్‌లో కేటగిరీ, సబ్ కేటగిరీ అనేది చాలా రాంగ్‌గా చూస్తారు. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ కేటగిరీలోనే ఇఫ్ డైరెక్టరీ అనేది అప్రూవ్ అయితే ఆ పర్టిక్యులర్ కేటగిరీలోనే మన యొక్క వెబ్‌సైట్ డీటెయిల్స్ అనేది ప్రాపర్‌గా స్టోర్ అయితాయి. దానివల్లనే మన యొక్క వెబ్‌సైట్ యొక్క సైటేషన్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మన వెబ్‌సైట్ డీటెయిల్స్ అనేవి ఆ వెబ్‌సైట్‌లో పబ్లిష్ అవుతాయి. ఓకే. సో, అందుకోసం అని చెప్పేసి క్లియర్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్ ద కోడ్ 543123. యాహ్! క్లిక్ ఆన్ అగ్రీ అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ. చూడండి ఏమొచ్చింది? లింక్ సబ్మిటెడ్ అండ్ వెయిటింగ్ అప్రూవల్. సబ్మిట్ అనదర్ లింక్. ఓకే. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డూ డైరెక్టరీ సబ్మిషన్స్. బట్ రిమెంబర్ వన్ థింగ్ మీరేం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క వెబ్‌సైట్‌కి ఒక 10 కీవర్డ్స్‌ని మీరు టార్గెట్ చేశారనుకుందాం. 10 కీవర్డ్‌కి టార్గెట్ చేస్తే పర్ డే మినిమమ్ 5 డైరెక్టరీ సబ్మిషన్స్ పర్ కీవర్డ్ మీరు చేయాల్సి ఉంటుంది. పర్ కీవర్డ్ ప 5 డైరెక్టరీ సబ్మిషన్స్ మినిమమ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడేంటి నేను బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనే ఒక కీవర్డ్‌కి 1, 2, 3, 4, 5 డైరెక్టరీ సబ్మిషన్స్ అయిపోతాయి. రైట్. ఆఫ్టర్ థాట్ నెక్స్ట్ ఇంకొక కీవర్డ్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. దానికి ఇంకో 5, దానికి ఇంకో 5 ఈ విధంగా నేను 10 కీవర్డ్స్ నేను టార్గెట్ చేస్తే 10 ఇంటూ 5 సెట్స్ టోటల్ డైలీ 50 డైరెక్టరీ సబ్మిషన్స్ చేయాలి.
ఈ విధంగా మీరు మినిమమ్ 1-3 మంత్స్ చేయడం వల్ల మీకు నెంబర్ ఆఫ్ బ్యాక్‌లింక్స్ వస్తది. అండ్ అలాగే ఆ బ్యాక్‌లింక్స్ కూడా డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ బెటర్‌గా ఉన్నటువంటి వెబ్‌సైట్స్ నుంచి మీరు చేయడం బెస్ట్ అన్నట్టు. కొన్ని బ్యాక్‌లింక్స్ ఉంటాయి. వాటి వల్ల ఏమవుతుందంటే డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ చాలా తక్కువ ఉండిపోతుంది. సో, అటువంటి దాంట్లో వల్ల మనకు బ్యాక్‌లింక్ రావడం వల్ల ఎటువంటి హెల్ప్ అవ్వదు. అండ్ అలాగే స్పామ్ స్కోర్ మన ప్రీవియస్ సెషన్‌లో ఆల్రెడీ డిస్కస్ చేసాము. అన్ని టెర్మినాలజీస్ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, స్పామ్ స్కోర్ అవన్నీ. స్పామ్ స్కోర్ అనేది ఎంత తక్కువగా ఉంటే అంత బెస్ట్ అన్నట్టు. అలాంటి వెబ్‌సైట్స్ మాత్రమే టార్గెట్ చేయాలి. ఓకే. సో, ఈ విధంగా మనం డైరెక్టరీ సబ్మిషన్స్ చేయాలి. అండ్ మేజర్ ఏంటంటే ఎన్ని టైప్స్ ఆఫ్ డైరెక్టరీ సబ్మిషన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మనం చేసింది జనరల్ వెబ్ డైరెక్టరీ అన్నట్టు. సో, దట్ మీన్స్ ఈ టైప్ ఆఫ్ డైరెక్టరీస్ అన్ని టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీ యొక్క ఇన్ఫర్మేషన్‌ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటది. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ డైరెక్టరీ. ఓకే. సింపుల్‌గా వీటిని మనం ఎలా సెర్చ్ చేయొచ్చు? జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి డైరెక్టరీ సబ్మిషన్స్ ఇన్ ఆఫ్ పేజ్ ఇస్తామంటే మనకు డైరెక్టరీ సబ్మిషన్స్ లిస్ట్ వచ్చేస్తది. దట్ ఈస్ వన్ వే. అండ్ వన్ మోర్ టైప్ ఏంటంటే నిషే డైరెక్టరీస్. ఓకే. నిషే డైరెక్టరీస్ అంటే ఓన్లీ ఇండస్ట్రీ స్పెసిఫిక్ డైరెక్టరీస్ ఉంటాయన్నట్టు. ఓకే. దట్ మీన్స్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే హాస్పిటల్ రియల్ ఎస్టేట్ డైరెక్టరీ సబ్మిషన్స్ లిస్ట్ ఓకే. ఇలా కొట్టేద్దాం. కొట్టిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది ఆల్రెడీ ఇది మళ్ళీ వచ్చింది. దానివల్ల నో ఇష్యూస్ ఉంటది మనకు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ వెబ్‌సైట్స్‌లో కేటగరీ, సబ్ కేటగరీ అనేసి 2 ఆప్షన్స్ మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ దానివల్ల ఆటోమేటిక్‌గా ఇండస్ట్రీ అనేది డివైడ్ అయిపోయి ఉంటది. ఇక్కడ మన కేటగరీ ఉంది కదండీ! ఇండస్ట్రీ అనేది డివైడ్ అయిపోతుంది. లేకపోతే మీరిక్కడ 500 డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ అని చెప్పేసి రియల్ ఎస్టేట్ డైరెక్టరీ సబ్మిషన్స్ అని మీరు ఈ విధంగా సెర్చ్ చేస్తూ వెళ్తే మనకి 100% అనేవి గూగుల్‌లో దొరుకుతూ ఉంటాయన్నట్టు. రియల్ ఎస్టేట్ డైరెక్టరీ సబ్మిషన్స్ లిస్ట్. లెట్స్ సీ. ఓకే. ఇండియా రియల్ ఎస్టేట్ డైరెక్టరీ. దిస్ ఈస్ వన్ రియల్ ఎస్టేట్ డైరెక్టరీ సబ్మిషన్. ఇక్కడ కూడా ఎళ్ళాలి మనం ఏం చేయాలి? న్యూ లిస్టింగ్స్. ఓకే. సారీ. ఇక్కడ సబ్మిట్ సైట్ ఉంది కదండీ! సేమ్ సబ్మిట్ సైట్ ఎళ్ళాలి. సేమ్ ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిపోయి మళ్ళీ మన వెబ్‌సైట్‌ని మనం సేమ్ ఇంతకుముందు ప్రాసెస్‌లోనే సబ్మిట్ చేయాలి. సో, దిస్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ డైరెక్టరీ అండ్ లోకల్ బిజినెస్ డైరెక్టరీస్. ఓకే. ఈ ఇది ఇంకొక టైప్. సేమ్ లోకల్ బిజినెస్ డైరెక్టరీ సబ్మిషన్స్ అని చెప్పేస్తే అవి కూడా మనకి లిస్ట్ వచ్చేస్తది. తర్వాత పెయిడ్ డైరెక్టరీస్ ఉంటది. రిమెంబర్ వన్ థింగ్ ఈ పెయిడ్ డైరెక్టరీస్ వల్ల మనకి ఎటువంటి బ్యాక్ లింక్ రాదు. దానివల్ల నో యూజ్. సో, మీరు దాని మీద ఏ విధంగా కూడా ఫోకస్ చేయొద్దు. ఓకే. అండ్ దేర్ ఆర్ సమ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ డైరెక్టరీస్. ఇప్పుడు మనం చేసింది కూడా ఫ్రీ డైరెక్టరీ సబ్మిషనే. సో, ట్రై టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రీ డైరెక్టరీ సబ్మిషన్స్ ఓన్లీ అండ్ పర్ కీవర్డ్ డైలీ మినిమమ్ 5 డైరెక్టరీ సబ్మిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ఫైన్. కానీ ఎందుకు ఈ డైరెక్టరీ సబ్మిషన్స్ మనం చేయాలి అంటే డైరెక్టరీ సబ్మిషన్స్ వల్ల మనకి బ్యాక్ లింక్ వస్తుంది. అలాగే లోకల్ ఎస్‌సిఓ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ డైల్ అనే ఒక సైట్ ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మన యొక్క లోకల్ ఎస్‌సిఓ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత బ్రాండ్ అంటే మన యొక్క డిజిటలియన్స్ బ్రాండ్ అనేది పబ్లిక్‌గా విజిబుల్ ఉంటుంది. అండ్ ఇంకోటేంటంటే బిజినెస్ సైటేషన్ అంటే మన యొక్క డీటెయిల్స్ మన యొక్క బిజినెస్ నేమ్, అడ్రెస్, ఫోన్ నంబర్ ఎవ్రీథింగ్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డైరెక్టరీ సబ్మిషన్స్. మీకు ఈ టెక్నిక్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కాల్ చేయొచ్చు ఆర్ పింగ్ చేయొచ్చు. ఓకే గైస్. దిస్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ టెక్నిక్ ఆఫ్ పేజ్ దట్ ఈస్ డైరెక్టరీ సబ్మిషన్స్. థాంక్ యూ.